మూకశంకరులు మూక పంచశతి చేస్తూ అంటారు హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్ అంటారు. అసలు ఆవిడ ఆదిశక్తి. ఆవిడ దగ్గర అపారమైన శక్తి ఉంది. ఇంత శక్తి ఉంది. సాధారణంగా ఇల్లాలు ఏం కోరుకుంటుంది? అంత శక్తి ఉంటే మొట్టమొదటి తన పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకోవడానికి పనికి రావాలి. కానీ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు మహాశక్తివంతుడు. ఆయనే లోకాలని ఉద్ధరించి లోకాలకున్న విఘ్నాలు తీసేస్తున్నాడు. లోకాల కోసం తన తొండాన్ని పెరిగి మహాభారతాన్ని రచించిచ్చాడు, రాసిచ్చాడు. ఇంకా అంత శక్తివంతుడైన కొడుక్కి తాను చేసే ఉపకారం ఏముంటుంది? రెండోవాడు హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మహాజ్ఞాని. ఆయనకి చేయడానికి ఏముంది? భర్త గారు మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్. మహానుభావుడు త్రిపురాసుర సంహారం చేసినవాడు, మన్మధుణ్ణి కాల్చేశాడు, యమధర్మరాజు గారి గుండెల మీద. అలాంటి వాడికి ఆవిడ ఇంకేం చేయాలి? మరి అమ్మ ఏం చేస్తావు? ఇంత శక్తి. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయ. అమ్మ పాదములను గట్టిగా ఎవడైనా పట్టుకున్నాడా, పాదములకు నమస్కారం చేశాడా అంటే తల వంచి శరణాగతి చేశాడా, అమ్మా నువ్వు దిక్కన్నాడా, వాడికి నేను ఉన్నాను రా అబ్బాయి, నా పాదములు పట్టుకో అంటే దాని అర్థం నన్ను నమ్మరా, నేనున్నానని నమ్ము, నీ బుద్ధి మార్చుకో, ఇక పైన ఎవరు బాధపడేటట్టు ప్రవర్తించకో, ఇక పైన సక్రమంగా ప్రవర్తించడానికి మనసులో సిద్ధపడు, నా పాదములు పట్టుకో, నీ అవసరం తీర్చి బాధపడకుండా చూడటానికి నేనున్నా. అది వర. అందుకుని ఇలా చూపిస్తుంది. అభయ ఇలా చూపిస్తుంది. ఇలా ఉంటే కిందకి, ఇప్పుడు ఇలా ఉంటే పైకి. పైకి చూపిస్తే భయం పోతోందని. ఏమిటి పైకి చూపిస్తే భయం పోతుందన్న దానికి అర్థం? రే అబ్బాయి, భయం అనేది నేను ఇప్పుడు తీరుస్తా, కానీ మళ్ళీ వస్తుంది. అలా ఏదో ఒక సంఘటనకు భయం వేసింది. అమ్మా అన్నాడు, కాపాడుతుంది, అందులో సందేహమే లేదు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చింది చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్మాయ దదతౌ. ఎక్కడో దేవతలు స్వర్గలోకంలో ఉండి కల్పవృక్షాన్ని కామధేనువుని నమ్ముకుంటే కామధేనువు పాల ద్వారా కల్పవృక్షం చిగురుడాకుల వంటి చేతుల ద్వారా మెల్లిగా పువ్వు పూసి కాయ కాసి పండైన తర్వాత అనుగ్రహిస్తుంది. అమ్మవారి పాదములో ఎక్కడ ఉండనివ్వండి, అమ్మాని మనసులో తలుచుకుని త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తే ఆవిడ అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇలా చూపించింది పాదాలు, ఇలా చూపించింది త్రాసత్రాణ వరాభయకరీ, భయాన్ని పోగొట్టడానికి ఇలా చూపిస్తాం. ఇలా చూపిస్తోందంటే ఇప్పుడు ఈ వేళ్ళు కిందకి చూపిస్తే ఇప్పుడు ఈ వేళ్ళు ఎటు చూపిస్తున్నాయి? పైకి చూపిస్తున్నాయి. అంటే పైకి చూపిస్తే భయం పోవడమేమిటి? బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. భయమన్నది శాశ్వతముగా పోయేది కాదు, ఏం చేసినా కూడా.